ఓజీ నుంచి స్టార్ట్ అయిందండి. ఓజీ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ ఒక ఆలోచన వచ్చింది. బట్ అది అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి ఓజీలో పవన్ కళ్యాణ్ గారు వాడింది కూడా మీరేనా? ప్రకాష్ రాజ్ గారిది వాడిన వెహికల్ అవన్నీ ఆహా. తను అప్పుడు చేయలేకపోయినాం. కొంచెం ఇట్లా మూవీకి మన మన సైడ్ నుంచి ఏదైనా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేసామంటే మన స్టోర్లోనే ఒక మోడల్ తీసుకొని మంచి మేమే దాని మీద చేసాము. చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఓజీకి బెస్ట్ మనదే అయింది. టాప్ వ్యూస్ వచ్చిన వీడియో అదే అయింది. అప్పుడు ఆలోచన వచ్చిందనమాట, ఈ మూవీకి మనం చేయటం ఒక ఎత్తు, చేసిందని ప్రమోట్ చేయడం ఇంకొక ఎత్తు. మూవీకి కూడా ప్లస్ అవుతుంది. ప్లస్ మనం ఇంత కష్టపడ్డామా, ఇంత చేసామా అనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఎట్ లాస్ట్ ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుంది, మూవీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని చాలా బోయపాటి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే తను ఓకే అమర్, గుడ్, నీ మీద నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నీ పరిధిలో నీ లిమిట్స్లో నువ్వు ది మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తావు అని చెప్పారు. ఎందుకంటే దీంట్లో ఇదేమి ఉండదు కాబట్టి. అఖండ 2 ట్రైలర్ చూసారా అండి? హైందవ సనాతన ధర్మం మీద సడన్గా అంతా ప్రయాగ్రాజ్ యొక్క షూట్ అంతా కూడా రియల్ టైం షూట్ చేయటం అంతా ఈ గ్యాప్లో చూసారా? అఖండ 2 ట్రైలర్ చూసారా? చూసామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అట్లాంటి మూవీస్ చాలా రావాలండి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చాలా రావాలి. ఇంకెందుకంటే పురాణం చాలా ఉంది, పురాణాలు పెద్దవాళ్ళు చాలా ఉంది చూడాల్సింది. పాస్ట్ ఏదైతే ఉందో చాలా ఉంది. హైందవ ధర్మం ఏదైతే ట్రెడిషన్ ఏదైతే ఉందో పాస్ట్ చాలా ఉంది. అవన్నీ బోయపాటి గారు తన సినిమాటిక్గా బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకొని చూపెడుతున్నారు. సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే చాలా అండి హిస్టరీ అనేది కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ అండి ఇది. ఎందుకంటే ఇండియా అంటే ఇది కదా, హిందుత్వం నమ్మే దేశం కాబట్టి చాలా చాలా ఉంది. పర్సనల్గా అమర్ గారు దేవుడు ఉన్నాడని నమ్ముతారా? దేవుడు ఉన్నాడు అని అంటే పర్సనల్గా వాట్ యు బిలీవ్ ఇన్? లాజిక్ ఏంటంటే నమ్మాల్సి వస్తుందండి. కొన్ని ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మి మనం ఏదైతే ఇది చేస్తే దేవుడు కనపడపోయినా కానీ ఆ రిజల్ట్స్ ఉంటాయండి. అంటే మంచిగా ఆలోచిస్తారు, నడవడి కానీ. ఇప్పుడు ఇది ఉందండి, ఏమంటారు, సిద్ధాంతం వాటెవర్, ఇదేదో వాస్తు అంటారు చూసారా. వాస్తు అనేది ఏంటంటే అండి, మనం రైట్ హ్యాండ్తో పనిచేస్తాం చూసారా, మన బాడీ మూమెంట్స్ ప్రకారం వాస్తు డిజైన్ అవుతుంది కదా, మీకు తెలిసిందే. మనకి ఆ ప్రకారంగా మూవ్ అయితే మన బాడీలో ఉన్న ఆర్గన్స్, మైండ్ అన్నీ సక్రంగా ఉంటాయని చెప్పి వాస్తు డిజైన్ అయింది. కానీ వాస్తు అనేది ఇది కాదండి, అంటే మూర్ఖత్వం అట్లాంటివి కాదు. మనం ఒక ధర్మాన్ని నమ్ముతాం కాబట్టి ఆ ధర్మం ప్రకారం వాస్తు డిజైన్ అయింది. సూపర్. అంతేగాని లెఫ్ట్ హ్యాండ్తో తినటము అట్లాంటివి ఉండవు. కాబట్టి ఆ బాడీ ఎలా మనం రోజు మూవ్ అవుతుందో దాని ప్రకారం మూవ్ అవుతుంటే దాని ప్రకారం మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ కానీ, బ్లడ్ కానీ, వాటర్ అన్నీ దాని మీద మన బాడీ ఎట్లయితే వర్క్ చేస్తుందో అంతే రీప్రజెంటేటివ్గా వాస్తు అనేది. పెద్దవాళ్ళు అది సైంటిఫిక్, అప్పుడు సైన్స్ లేకపోయినా పెద్దవాళ్ళు అది వాళ్ళు ఆచరించిన వాళ్ళ డే టు డే లైఫ్ అవన్నీ అది వాస్తు రూపంలో రాశారు. అది ఇప్పుడు మనం పాటిస్తున్నాం. అంతేగాని ఎందుకంటే సూర్యుడు అనేడు తూర్పు నుంచి వస్తాడు కదా, అంతే. కాబట్టి ద బిలీవ్ ఈస్ట్ డైరెక్షన్, అస్తమించేది ఇటు. కాబట్టి అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే అండి, నేచర్ని కనెక్ట్ చేసి, ఆ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసి మన బాడీ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని ఈ కనెక్ట్ చేసి బిల్డ్ చేసిందే వాస్తవం. నథింగ్ ఈజ్ ఏంటంటే కనిపెట్టింది అంటే ఏదో, దిస్ ఈజ్ నాట్ మేడ్ అండి, ఏదో సృష్టించింది కాదు, ఇది కాదు. నేచర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ పంచభూతాలు దృష్టిలో పెట్టుకొని, అది ఒకే డైరెక్షన్లో విండ్ ఉంటుంది. ఎయిర్ కానీ, వాటర్ కానీ, సన్ కానీ, మూన్ కానీ, వాటెవర్, ఆకాశం, భూమి అన్నీ వాటెవర్, దాన్ని దృష్టిలో పెట్టుకొని బాడీ ఎలా మంది డే టు డే ఇది అవుతుందో, గ్రో అవటం కానీ, సస్టైన్ అవటం కానీ, వాటెవర్, ఇదన్నీ దాన్ని బేస్ చేసుకునే కదా వాస్తు డిజైన్ చేసింది. కాబట్టి కొన్ని మనం నమ్మాల్సి వస్తుంది. దైవత్వం కూడా అంతే అండి, కొన్ని నమ్మాల్సి వస్తుంది. నమ్మలేకపోతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తే ప్రశాంతత ఎందుకు వస్తుంది, టెంపుల్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, నువ్వు గంట సేపు కూర్చోండి, 3 గంటలు కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, బయటకు వచ్చినాక ఏది గుర్తుండదు. అంతే. ఎందుకుండదు? సింపుల్ లాజిక్. ఎందుకుండదు అంటే దేర్ ఈజ్ సంథింగ్. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళటమే అంత పైకి, అక్కడ శిల ఏర్పడతాం కొన్ని వేల సంవత్సరాల కింద. ఒకప్పుడు కన్నా ఇప్పుడే సనాతన హైందవ ధర్మం గురించి ఎక్కువగా సినిమాలు మాట్లాడడం కానీ, యంగ్స్టర్స్ మాట్లాడడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎలా అనిపిస్తుంది సనాతన ధర్మం యొక్క వైభవంని సినిమాల్లో కూడా చాటి చూపిస్తుంటే? ఇప్పుడే చేయాలండి. ఎందుకంటే ఒకప్పుడు సిస్టమ్స్ వేరు,
అప్పుడు అంత వ్యవసాయ ఆధారిత మన ఇండియా అంతా అలా ఉండేది. అప్పుడు సిస్టమ్స్ వేరు, సిద్ధాంతాలు కానీ, పరిస్థితులు కానీ, అప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బాండింగ్స్ కానీ, స్ట్రక్చర్ అంతా ఒక నీట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ మోడర్న్ ప్రపంచంలో సిస్టమ్ అనేది డైల్యూట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు కూడా. కాబట్టి సిస్టమ్ చూపెట్టాలని అంటే అది ఎలా చూపెట్టాలి? స్టోరీ రూపంలో, సినిమాటిక్ రూపంలో, లేకపోతే బుక్ రూపంలో, లేకపోతే ఏదో రకంగా చూపెట్టాలి. కొంతమంది బుక్ రూపంలో చూపిస్తున్నారు. లైక్ మహాభారతం కానీ, వాటెవర్, ఇది భగవద్గీత కానీ, వాటెవర్. బాగా కనెక్ట్ చేశారు మీరైతే. యాహ్! కొంతమంది ఏమో సినిమాటిక్ చూపిస్తారు. సినిమాటిక్ చూపిస్తే అట్‌లీస్ట్ ఇలా ఉందా కానీ సనాతన ధర్మం అంతకంత వైభవాన్ని సందర్శించుకుంటుంది. రీసెంట్‌గా రామ మందిరం నిర్మాణం కావచ్చు, మొన్న ప్రతిష్ట కావచ్చు, ఇప్పుడు ఇలా సినిమాలలో సనాతన ధర్మం గురించి వినిపించటం కావచ్చు. ఇట్లా ఈ ప్రాబల్యం ఎక్కువగా సంచరించుకుంటున్నప్పుడు బీయింగ్ ఏ యంగ్స్టర్ ఇలాంటి సనాతనాన్ని చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఇది సంతోషం అండి. ఎందుకంటే ఇదేమి ఇలా కొత్తగా ఇలా క్రియేట్ చేసింది కాదు. ఆల్రెడీ ఉన్నదాన్ని డైరెక్టర్ బోయపాటి గారు లాంటోళ్ళు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే అవసరం అనుకుంటున్నారో, అంటే బాలయ్య గారికి ఒక క్యారెక్టర్, ఒక షేడ్‌ని తీసుకొని ఆ షేడ్‌కి ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ అవసరం ఈ ఉందో మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఘాటుగా స్పందించటం ఇవంతా అంతే. బీజేపీ అంతా దాని మీదనే ఉంది. అంటే లాజిక్ ఏందంటే బిహైండ్ ఎందుకంటే దే బిలీవ్ ఇన్ దట్ వే, దే ప్రమోట్ ఇన్ దట్ వే కాబట్టి అది చేయటం చాలా సంతోషం ఉంది. ఇంకా ఇలాంటి మూవీస్ కానీ, ఇలాంటి ఎన్నో రావాలండి. ఎందుకంటే డెఫినెట్‌గా దేవుడి మీద తీసిన సినిమాలు గానీ, సనాతన ధర్మం మీద తీసిన సినిమాలు గానీ ఎక్కడ కూడా ఫ్లాప్ అయిన చరిత్రలు లేవు. దానివల్ల ఏంటంటే పుణ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అవును. అన్నీ ఉంటాయి. ఏదేదో సినిమా తీసి ఏదేదో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేవాళ్ళు. ఇలా ఒక సిద్ధాంతం ఒక ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని దేవత మీద ఏదైనా చాలా ఉన్నాయండి. ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, యంగ్‌స్టర్స్ కావచ్చు, వారి లైఫ్‌లో స్పిరిచువాలిటీ ఉండటం ఎంత ఇంపార్టెంట్ అంటే ఏమంటారు మీరు? ఉండాలండి. ఉన్నప్పుడే ఆ బిజినెస్ కంట్రోల్ గానీ, ఆ బిజినెస్ వెళ్ళే విధానం గానీ, మన ఆలోచనలు గానీ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ నమ్మటం గూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో మరీ చాదస్తం గూడా కరెక్ట్ కాదు. అట్లని జెప్పేసి లేకపోతే కూడా కరెక్ట్ కాదు. బట్ బ్యాలెన్స్ చేస్తూ పద్ధతిలో ఉండాలి అని. బిజినెస్‌ని, ఫ్యామిలీని, దీన్ని బ్యాలెన్స్ చేస్తూ టైం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలు వెళ్తూ, డైలీ కొంచెం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంటారా పుణ్యక్షేత్రాలకు మీరు? ఇప్పుడు ఈ మధ్య తిరుపతి వెళ్ళటం బాగా అలవాటైతుంది మా పాపతోని. ఆల్మోస్ట్ ఈ 1.5 ఇయర్‌లోనే ఒక 4, 5 టైమ్స్ వెళ్ళాము. దట్ వాస్ ఎ బెస్ట్ ఏంటి విశేషం పుణ్యక్షేత్రాలను విజిట్ చేయటం? అట్లేం లేదండి. అంటే మా పాపకి ఇంట్రెస్ట్. ఇంకా అలా ఒకసారి నడిచెక్కాము. అట్లా ఇంకా అది బాగా బాగుంది. ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి అయితే ఐ ఫీల్ దట్ థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ పాజిటివ్. పాప వెంకటేశ్వర స్వామి నామాలను రాసి ఆ బొమ్మ తయారు చేయటం అనేది నాకైతే చాలా గూస్ బూమే అనిపించింది ఆ టైంలో చూసిన తర్వాత. ఫారెన్లో చదువుకుంటూ ఇక్కడున్న కల్చర్ని మర్చిపోకుండా చక్కటి తెలుగు మాట్లాడుతుంది. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి పాపకున్న ఇంట్రెస్ట్? తను బేసికల్‌గా ఆర్ట్ చేస్తుందండి. అంటే స్కూల్ డేస్ నుంచి కూడా ఆర్ట్ చేస్తుంది. అంటే నాట్ ఏ ప్రొఫెషన్ కాదు. బట్ తన ప్యాషన్ లాగా చేస్తుంది. చేస్తూ ఒకరోజు టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత, టీటీడీకి వెళ్ళొచ్చిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎందుకు చేయకూడదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. బట్ రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా తన స్టైల్‌లో చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సో అవుట్‌లైన్ తీసుకొని మధ్యలో పైనుంచి సుప్రభాతం స్టార్ట్ చేసింది. ఫేస్ మీద కొంచెం స్పేస్ ఉంది కాబట్టి నామాలు, ఫేస్ అంతా నామాలతోని చేసింది. ఇట్ వెంట్ వెరీ వెల్ అండి. ఎందుకంటే రాసేటప్పుడు తను పెన్సిల్‌తోని కాకుండా పెన్‌తోని రాసింది మొత్తం. దాంతోనేంటంటే తప్పుపోకుండా తెలుగు అనేది కొంచెం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే 10th తర్వాత తనకి తెలుగు లేదు. కాబట్టి అదొక ఛాలెంజింగ్. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. 100% బాగయింది. ఎందుకంటే రాసేటప్పుడు మన మైండ్ అన్నీ స్టేబుల్‌గా అదేంటంటే ఒక సంకల్పము, ఒక దైవబలం వాటెవర్ ఇట్లాంటివి ఉంటే దైవ కార్యం కాబట్టి డెఫినెట్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మంచి పని చేయాలనుకుంటే మంచి అవుతుంది కదా. మొత్తం మీద అఖండ 2 టీమ్‌కి మీరు కూడా పార్ట్ ఆఫ్ అఖండ 2 అయ్యారు కాబట్టి టీమ్‌కి చెప్పాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏమన్నా చెప్పాలి మీ సైడ్ నుంచి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా రావాలి. థ్యాంక్స్ బోయపాటి గారు, బాలయ్య గారు అండ్ ప్రొడక్షన్ టీమ్‌కి అందరికీ. ఎందుకంటే ఇంత బాగా చూపిస్తున్నందుకు, సనాతన ధర్మం వాటెవర్ అంత బాగా చూపిస్తున్నందుకు,
ఇదేమి కొత్త ఏం కాదు, ఉన్నదాన్నే చూపిస్తుంది. అందుకు ఉన్నదాన్ని సినిమాటిక్గా బాలయ్య గారితో ప్రజెంట్ చేయటం అనేది ఇంకా అది ఎట్లా ఉంటుందంటే, అప్పట్లో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడే అని చూస్తారు క్యారెక్టర్ని అలా అలా ప్రజెంట్ చేయటం బాలయ్య గారితోని. బాలయ్య గారు ఇనికిపోయారు దాంట్లో, ఆ క్యారెక్టర్లు ఇనికిపోయారు. అంటే దిట్టంగా ఉంది బాడీ కూడా అసలు. క్యారెక్టర్ త్రిశూలం అది క్యారెక్టర్ ఇనికిపోవటము ఆ బాలయ్య గారు చేస్తూనే అవుతుంది, అది ఇంకా వేరే వాళ్ళు కొన్ని చేస్తారు. ఇన్పుట్స్ ఉన్నాయా అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అనేది? డిసెంబర్ 5th అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ప్రేక్షకులకు ఏం చెప్తారు December 5th? అందరూ చూడాలండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మంచిని తీసుకోండి, దాంట్లోంచి పాజిటివ్గా వెళ్ళండి మీరు కూడా. ఎందుకంటే అది మనం చెప్పిన ధర్మం కాదు, అది మన ముత్తాతలు చెప్పిన ధర్మం అది. దాన్ని మీరు తీసుకొని మీరు ఆచరిస్తే మీకు చేతనైనంత వరకు మీ టైము ఎంతవరకు చేయగలితే అట్లని చెప్పేసి లేని దాన్ని మేము చేయమని అనట్లేదు. ఇది ఆల్రెడీ ఉన్నదే ధర్మం ఇది. దాన్ని ఎవరి ఇంటి పేరు వాళ్ళు క్యారీ చేస్తున్నట్టు, ఎవరి ధర్మం వాళ్ళు క్యారీ చేస్తే, ఎవరు ప్రయాణం చేస్తే అంతే బాధ్యతగా ఇప్పుడు కన్నందుకు పిల్లల్ని పెంచాలి, మనం కన్న వాళ్ళని మనం చూసుకోవాలి అన్నట్టు మన ధర్మాన్ని కూడా మనం అలా పాటిస్తూ ముందుకెళ్ళాం. మార్క్ ఇచ్చేసాక ధర్మాన్ని కూడా అలా పాటిస్తూ ఉంటే ఫ్యామిలీ కానీ మీరు ఏదైనా ఫైనల్గా అదే ధర్మం మిమ్మల్ని కాపాడు. అన్నీ బాగుంటాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక అన్నీ బాగుంటాయి. కాబట్టి అది ఆలోచన, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే పంచభూతాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనమేమి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా అదే ఆ రిసోర్స్ని వాడుకొని బతుకుతా ఉన్నాం. ఇప్పుడైనా అదే కదా. వాళ్ళేం మారలేదు, మనం మారాం కాబట్టి మళ్ళీ తెలుసుకోవాలి. అంది మరి అట్లా అని చెప్పి చాలామంది ఉన్నారులేండి. చాలామంది సంఘాలు ఇప్పుడు సొసైటీస్ ఉన్నాయి, ఆశ్రమాలు చాలామంది ఉన్నారు ప్రమోట్ చేసేవాళ్ళు. బట్ సినిమాటిక్గా చేస్తే ఏమవుతుందంటే కోట్ల మందికి రీచ్ అవుతుంది, వరల్డ్ వైడ్గా రీచ్ అవుతుంది. ప్రతి కంట్రీకి ప్రచారం చేయలేం కాబట్టి బోయపాటి గారు యజ్ఞం చేస్తున్నారు. సూపర్, చాలా సంతోషం. అది పార్ట్ 1లో చూపించారు, పార్ట్ 2లో దానికి 10 రెట్లు చూపిస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ చూశారు కదా. ఎవరైనా ధర్మాన్ని చెడగొట్టాలని చూసినా, దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే అది ఏమైపోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎవ్వరు ఏం చేయలేరండి. ఈ సృష్టిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అది ఎగ్జాంపుల్ నువ్వు చేయండి, గాలిని ఆపండి, సూర్యుడిని ఆపండి, చంద్రుడిని ఆపండి, భూమిని డిస్టర్బ్ చేయాలని చూడండి, ఆకాశాన్ని చేయండి, చేయలేరు. ఎందుకనే ఈ 5 అసలు చెలగాటం ఎవ్వరు ఆడలేరండి. ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేరు ఎవరు. ఎందుకంటే ఒక చిన్న మంట వచ్చేటప్పుడు దాన్ని మంటే కదా అని వదిలేస్తే స్ప్రెడ్ అయితే దాన్ని ఎవరు ఆపలేరండి. గాలేనంతే, ఏదైనా అంతే. కాబట్టి వాటితో అస్సలు మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదండి.